పెండింగ్ పనులు పూర్తి చేసి కుడి కాలువ అదేవిధంగా ఎడమ కాలువ పనులు పూర్తి చేసినట్టుంటే మా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, ఉత్తర తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు మా నియోజకవర్గంలో ఉంది అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ కొండగట్టు పుణ్యక్షేత్రానికి వచ్చి 500 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేస్తా అని చెప్పిండ్రు. ఒక్క రూపాయి కూడా గత ప్రభుత్వంలో చేయలేదు. మన ప్రభుత్వమైనా ఖచ్చితంగా ఆ కొండగట్టు పుణ్యక్షేత్రానికి సంబంధించి నిధులు కేటాయించి ఆ ఆలయ అభివృద్ధికి పూనుకోవాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొకటి, మా నియోజకవర్గంలో ఒక్క డిగ్రీ కాలేజ్ కూడా లేదు. డిగ్రీ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించే చాలా సంతోషపడతాం అధ్యక్ష. మా నియోజకవర్గంలో గల్ఫ్ కార్మికులు ఎక్కువగా వలసపోతారు, చాలామంది ఇబ్బందులకు గురవుతారు. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినట్టుంటే అక్కడ చాలామందికి మనం స్థానికంగా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. ఈ అన్ని విషయాలు కూడా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. సానుకూలంగా స్పందిస్తారని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు నోటెడ్ సార్. సుధీర్ రెడ్డి గారు. అధ్యక్ష, మా దగ్గర 118 జీవో అని చెప్పి బిఎన్ రెడ్డి కాలనీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేయడానికి గత ప్రభుత్వం 118 జీవో ఇచ్చింది అధ్యక్ష. అందులో 118 జీవో ఎందుకు ఇచ్చిందంటే దాదాపు 44 కాలనీలకు గతంలో 1986లో హుడా అప్రూవ్డ్ లేఅవుట్ ఇవ్వడం వల్ల స్థానికులందరూ కూడా ప్లాట్లు కొనుక్కున్నారు, ఇళ్ళు కట్టుకున్నారు. అంతా బాగానే సవ్యంగా జరిగిపోతున్న సందర్భంలో అకస్మాత్తుగా 1997లో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి డిక్లేర్ చేయడం వల్ల ఈ పర్మిషన్స్ కానీ మరి లేకపోతే ఇవన్నీ కూడా ఆపడం జరిగింది అధ్యక్ష. అప్పటి వరకు కూడా యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చిండ్రు. మరి 1977లో ఆపేసినాక ఈ క్రయ విక్రయాలు రద్దు చేసినా కానీ లేకపోతే ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ ఇక్కడ ప్లాట్లు కొనుక్కోకండి లేకపోతే ఇల్లు కట్టుకోకండి అని చెప్పేసి హెచ్చరిస్తే బాగుంటుండే. 1997 నుంచి 2008 వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. అందరూ కూడా కొనుక్కుంటుండ్రు, పర్మిషన్లు ఆపడం వల్ల ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుండ్రు. ఆ విధంగా 2022 వరకు కూడా అనేక మంది కొనుక్కోవడం కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ హుడా అప్రూవ్డ్ లేఅవుట్ కాబట్టి మేమందరం కూడా సేఫ్గా ఉన్నాము, మాకు అందరూ సెక్యూరిటీ ఉందని చెప్పి అప్పట్లో ప్రజలందరూ కూడా అనుకున్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పర్మిషన్ లేకపోవడం వల్ల ఆఖరి రిజిస్ట్రేషన్స్ కూడా బ్యాన్ చేసిండ్రు. దాంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సందర్భంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రజలందరూ కూడా పోయి వారికి విజ్ఞప్తి చేసుకుంటే కేసీఆర్ గారు 118 జీవో అని ఒకటి తీసుకొచ్చి అందరికీ రెగ్యులరైజేషన్ 250 రూపాయల ద్వారా చేసింది అధ్యక్ష. చేసినాక చాలామంది ఉన్నారు, 1,00,000 రూపాయలు, 1,80,000, 50,000 ఈ విధంగా అనేక రకాలుగా వాళ్ళ ప్లాట్ యొక్క సైజు బట్టి డబ్బులు కట్టుకుంటే దాని తర్వాత కన్వీనియన్స్ డీడ్ ఇచ్చింది అధ్యక్ష. దాదాపు 70% మంది కన్వీనియన్స్ డీడ్ ఇచ్చింది. ఇంతలో ఎన్నికల్లో నోటిఫికేషన్ రావడం వల్ల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎన్నికల తదనంతరం ఇస్తా అని చెప్పేసి అప్పట్లో కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారితే ఈ రోజు వరకు కూడా ఈ 16 నెలల కాలంలో ఆ మిగిలిపోయిన మనకు కన్వీనియన్స్ డీడ్లు ఏమంటే ఇస్తలేరు. ఆ కన్వీనియన్స్ డీడ్లో అట్లా చిన్న చిన్న స్వల్ప మార్పులు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే గతంలో ఎంఆర్ఓ గారు నోటు చేసుకున్నప్పుడు అందులో ప్లాట్ నెంబర్లు తప్పు పడ్డాయి, మరి ప్లాట్ యొక్క ముందు భాగం రోడ్ ఉందా లేకపోతే ఏముందా అది తప్పు పడ్డాయి. ఇలా అనేక పొరపాట్లు జరగడం వల్ల కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మరి ఆ కన్వీనియన్స్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక తప్పులను సరిదిద్దుకోనికి రెక్టిఫికేషన్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ రిజిస్టర్ ఆఫీస్లో మళ్ళీ డబల్ ఫీజు కట్టాల్సిన అవసరం వస్తుంది అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మంత్రివర్యకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఈ యొక్క 118 జీవోకి సంబంధించిన కన్వీనియన్స్ డీడ్లు ఆపకండి. అదేవిధంగా అందులో రెక్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే రెక్టిఫికేషన్ చేయండి. మరి అది ఓపెన్ ల్యాండ్ అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు ఈ రోజుకి వస్తుంది. అలాగే ప్రొహిబిషన్లో ఉన్నట్టు మళ్ళీ చూపెడుతుంది. ఎందుకంటే 250 రూపాయలు కట్టిన వాళ్ళకు కూడా ఈరోజు ప్రొహిబిషన్లో ఉన్నట్టు చూపెడుతుంది. కాబట్టి 22 యాక్ట్ని ఎత్తేసేసి ప్రొహిబిషన్లోకి వెళ్ళి తీసేసి ఓపెన్ ల్యాక్స్ ట్యాక్స్ పడకుండా చేసి వాళ్లకు కన్వీనియన్స్ డీడ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరి 2020లో మున్సిపల్ బిల్లులో ఏం రాసినట్టు అధ్యక్ష, ఎక్కడైతే హైదరాబాద్లో పర్మిషన్ లేని ఇండ్లకి ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయకూడదని చెప్పి ఆ మున్సిపల్ యాక్ట్లో పెట్టడం జరిగింది.
కానీ ఈ 118 జీవోలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు ఆ చట్టం వలన ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది అధ్యక్ష. చాలా మంది కొన్ని వేల మంది ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తయారున్నారు కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తంలో ప్రభుత్వం ఇప్పుడు డబ్బులు లేవని చెప్పి ఎంతో గోల పెడుతుంది కాబట్టి దయచేసి వాళ్ళకు ఇది ఒక మంచి మార్గం అవుతుంది, ఆదాయ వనరు అవుతుంది కాబట్టి దయచేసి మీ ద్వారా మరి రెవెన్యూ మంత్రి గారికి మరి ముఖ్యమంత్రి గారు సభలో లేరు కాబట్టి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ 118 జీవోలో కొన్ని వేల మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి వాళ్ళని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అధ్యక్ష, తమరి ద్వారా గౌరవ సభ్యులు ఏదైతే చెప్పారో గతంలో నాకు కూడా ఆ నోటీస్కి ఒకసారి తీసుకొచ్చారు. తప్పకుండా దీంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి వాటిని పాజిటివ్గా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. డాక్టర్ పాల్వాయి హరీష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మ్యాటర్ ఆఫ్